హాయ్ అండి, దేవుని నామములో ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నా. మేము వేరే దగ్గరికి వచ్చామండి. ఇక్కడ జిఎంఆర్ దగ్గర అంటే డోలపేట దాటి మేము వచ్చామండి. నిజంగా ఈ సత్యమైన సువార్తని ప్రకటించడం కోసము మా వంజనాంపేట గ్రామంలో జూలై 1, 2, 3 తారీఖుల్లో మాకు బైబిల్ సెమినార్ జరుగుతుందండి. ఆ బైబిల్ సెమినార్కి పాస్టర్లు అందరిని కూడా ఆహ్వానించడం కోసమని ప్రతి సంఘానికి కూడా మేము వెళ్తున్నామండి. నిజంగా ఈ సత్యమైన సువార్త మేము విన్న తర్వాత అనేక మందికి ఎలాగంటే చెప్పకుండా ఉంటామండి. నిజంగా సాతాను గోడికి ఒక 5 మంది పాపుల కంటే ఒక నీతిమంతుడు ఉంటే జడుస్తాడండి. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడిగా ఉంటే అంతమందికి కూడా చెప్తూనే ఉంటాడు. నీతిమంతుని ఎలా అయ్యాము, మనము పాపం ఎలా కడగబడ్డది అనుకొని చెప్తూనే ఉంటారండి. నిజంగా మా పాపము ఎలా కడగబడ్డామంటే యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా మా పాపము కడగబడ్డది. దేవుడు మమ్మల్ని నీతిమంతులుగా చేశాడండి. యేసుక్రీస్తుని మాకు గిఫ్ట్గా ఇచ్చారండి. నిజంగా మా లక్ష్మీ చెల్లి నేను ఎంతో కృపను పొందుకున్నా. మా చెల్లి 2023లో రక్షణ పొందుకుంది. తర్వాత నేను 2021లో రక్షణ పొందుకున్నాను. మా పిల్లలు 2023లో రక్షణ పొందుకున్నారు. మా అమ్మ 2025లో రక్షణ పొందుకుందండి. నిజంగా యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా మాత్రమే మన పరలోక రాజ్యం అండి. పరలోక రాజ్యము నీతిమంతులదేనండి, పాపులది గట్ట కాదు. ఒకప్పుడు మేము పాపులమి, ఇప్పుడు నీతిమంతులమండి. యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా మేము పరిశుద్ధులమి. మా దగ్గర పాపం లేదు. నిజంగా వాక్యాన్ని నమ్మాలండి. ఆ వాక్యాన్ని నమ్మితే మనం ఎప్పుడైతే చూసుకుంటామో పాపం ఉంటుందండి. మనం ఎప్పుడైతే మనల్ని మనము తృణీకరించుకొని మన ఆలోచనలు నమ్ముకోకుండా ఎప్పుడైతే ఉంటాం దేవుని యొక్క వాగ్దానాన్ని ఉన్నట్టుగా ఎలా నమ్ముతారో వాళ్ళు నీతిమంతులండి. నిజంగా కానాను ఊర్లో పెళ్ళి జరుగుతుంది కదండి. అక్కడ నీళ్ళ ద్రాక్షారసం ఎలా చేశారు మనం ఎవరైనా చూసామా? చూడలేదు. దేవుడు ద్రాక్షారసం చేశాడు కాబట్టి ఆ ద్రాక్షారసాన్ని మనము నమ్మాలి. అది ఎలాగండి చూడకంటే ఎలా నమ్ముతారు? దేవుడు మళ్ళీ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు. అది ఎవరైనా చూసారా? బైబిల్లో ఉంది కాబట్టి మనం చెప్పుకుంటాం. అలాగే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడండి. నిజంగా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనల్ని పాపములన్నీ కూడా కడగబడ్డాయి. తెల్లగా హిమమ్మ కంటే తెల్లగా, అంత తెల్లగా కడగబడ్డవి. ఆ వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మడమే దేవుడిని నమ్మడం అండి. మళ్ళీ